హాయ్ ఎవ్రీవన్. ఇవాళైతే నేను ఒకటి కొరియర్ మీషోలో కొరియర్ ఆర్డర్ చేశానండి. అదొచ్చింది. అదేంటిదనేది ఓపెన్ చేస్తాను, చూపిస్తాను ఇప్పుడు. ఇదొకటి స్ప్రింగ్ అండి. రోల్ అండి. ఈ రోల్ ఆర్డర్ చేశాను నేను. అంటే స్టిచ్చింగ్ రోల్ అంచులు స్టిచ్ చేయాలి కదా, అట్లా అనమాట. ఒక పాదం అని ఒక నట్టు ఇచ్చారు. ఆ నట్టు ఫిట్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఆ నట్టు కోసం అది ఫిట్టింగ్ చేసే ప్లేస్‌లో నా మిషన్‌కున్న నట్టుని రిమూవ్ చేశా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నట్టుని టైట్ చేద్దామని ట్రై చేశా కానీ, నా మిషన్‌కి అది ఆ నట్టు అనేది సెట్ అవ్వట్లేదు. అసలు పట్టట్లేదనమాట. సుత్తి పెట్టి కూడా కొట్టి చూశాను నేను. అసలు సెట్ కావట్లేదు. ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ నా మిషన్‌కున్న స్క్రూనే పెట్టి చూశాను నేను. నా స్క్రూనే సెట్ చేశా ఇక. చేసే ముందు మీరు చూడండి, ఫస్ట్ టైం కదా నేను కూడా చేయడం. మీకు 3 టైప్స్ అంటే 3 విధాలు చూపిస్తాను నేను. మీకు అర్థం కావాలి కదా ఇది కరెక్టా కాదా అనేది. ఫస్ట్ అయితే చూడండి, స్క్రూ అనమాట చివరికి అటువైపు కొంచెం గ్యాప్ ఉంచి చివరికి నట్టు ఫిట్ చేసుకున్నాను నేను. చివరికి నట్టు ఫిట్ చేసుకొని ఫిట్ చేస్తే చూడండి, అంటే పాదం స్క్రూ అనేది నేను ఒకవైపు చివరికి అని చెప్పి ఫిట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి స్టిచ్ ఎలా వస్తుందో. ఆ సూది ఎదురుగానే కాకుండా ఇటు పక్కకి ఫిట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి కుట్టు ఎలా వస్తుందో. మనం ఇప్పుడు అంచు ఫోల్డ్ చేసినప్పుడు అవతల వైపు స్టిచ్ పడాలి కదా, ఇవతల వైపు స్టిచ్ పడుతుంది అనమాట. అంచు క్లోజింగ్ వైపు స్టిచ్ పడాలి కదా, ఆల్రెడీ క్లోజ్ ఉన్న వైపు స్టిచ్ పడుతుంది అనమాట. డిఫరెంట్ కనిపిస్తుంది కదా స్టిచ్చింగ్లో. అందుకని చెప్పేసి పాదం ఓపెన్ చేసి ఇటు చివరి వైపుని స్క్రూ ట్రై చేస్తున్నాను అనమాట. అంటే పాదానికి ఇంత కట్టి చివరి ఉన్నది కదా, ఇప్పుడు చివరి కానిచ్చి ఫిట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి సూది ఎలా ఉందో, స్టిచ్చింగ్ ఎలా వస్తుందో. ఇప్పుడు క్లోజింగ్ వైపే పడుతుంది స్టిచ్చింగ్ అని, మరి చివరికి పడుతుంది అనమాట. అంటే ఒక క్లోజింగ్కి బాగా ఎడ్జికి పడుతుంది. ఒకసారి కుట్టు కూడా వదిలేస్తుంది అనమాట. ఆ క్లోజింగ్ కూడా వదిలేసి కుట్టు అనేది సరిగ్గా పడట్లేదు. ఇప్పుడు అటు చివర ఇటు చివర కాకుండా మధ్య వైపున ఆ స్క్రూని మధ్య వైపున అటువైపు ఇటువైపు మధ్య వైపు నుంచి ఫిట్టింగ్ చేసి, అంటే సూదికి ఎదురుగా, ఇప్పుడు మన సూది ఉంది కదా, సూదికి స్ట్రైట్ ఫిట్ చేసా. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అనేది. సూది ఎదురుగా పాదాన్ని ఫిట్ చేశాను కదా, ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది కదా. ఈ పాదం తీసుకోవాల్సిన బేసిక్ ఏంటంటే, మనం అంచులు కుట్టుకునేటప్పుడు ఒకవైపు సన్నగా, ఇంకోవైపు లావుగా, ఇంకోవైపు దొడ్డుగా, ఒకవైపు పుట్టు వదిలేసినట్టు అట్లా రాకుండా సేమ్ ఒకే లెవెల్లో రావాలని స్ప్రింగ్ పాదం తీసుకుంటారు. నాకు తెలిసి ఈ పాదం తీసుకోవాలా వద్దా అంటే, నాకు తెలిసి ఇది బెస్ట్ అనిపిస్తుంది. అంటే మీకు అవసరం అయితే తప్పదు అనుకుంటే తీసుకోండి. నాకైతే అనిబెస్ట్ అని అనిపిస్తుంది. దీనికి సంబంధించింది ఇంకొకటి రోల్ పాదంలోనే దిగే ప్యాటర్న్ వచ్చింది స్ప్రింగ్. అది తీసుకోండి, అది చాలా బాగుంటుంది అనమాట. స్టిచ్చింగ్ అయితే ఇలా వస్తుంది. మనం పాదం సెట్ చేసుకోవడం కూడా తెలియాలి. మనం ఎలా పడితే అలా సెట్ చేసుకొని అది స్ప్రింగ్ వాడాలంటే అది యూజ్ రాదనమాట. కరెక్ట్ సెట్టింగ్ కూడా మనం కరెక్ట్ సెట్ చేసుకొని యూజ్ చేసుకోవాలా. అందుకని నాకు తెలిసి మీరు ఈ స్ప్రింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకోండి, ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకోవద్దు. నా సజెషన్ అయితే స్ప్రింగ్ పాదం ఉంటే అది తీసుకుంటే బెటర్ అనమాట. ఇది కూడా యూజింగ్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండి యూజ్ అయ్యేది తీసుకోండి. ఈ మడచలేదు మనం ఉత్తగా స్ప్రింగ్ లేకుండా కూడా మడుచుకోవచ్చు నాకు తెలిసి చేతితో.